హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇంటర్లింక్ నుంచి మనకి రికవరీ మెకానిజం అనేది అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బర్న్ అయిన కాయిన్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ వస్తాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు యాప్ అనేది అప్డేట్ అయితే మీకు వచ్చింది. సో ఇక్కడ సింపుల్గా అప్డేట్ నౌ అని చెప్పి ఉంటుంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్లో ఏంటంటే మనకి రికవరీ మెకానిజం అంటే మీకు ఏదైతే ప్రీవియస్గా బర్న్ అయిన కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీకు రిటర్న్ అయితే వస్తాయి. సో దానికోసం కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. వన్స్ మీరు అప్డేట్ చేసిన తర్వాత మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి ఒకసారి. సో నెక్స్ట్ చూడండి, మనకి వన్స్ యాప్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ 0 ITLG రికవరబుల్ అనే ఒక న్యూ ట్యాబ్ అయితే యాడ్ చేశారు. ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేస్తే మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే బర్న్ అయినాయో ప్రీవియస్గా, ఆ బర్న్ అయిన వాటిలో 99% మళ్ళీ మీకు రికవరీ అవుతాయి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఎలా ఇప్పుడు రికవరీ చేసుకోవాలి అంటే నేను ప్రాసెస్ చెప్తాను, చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, దాని గురించి చెప్తాను. ఇక్కడ పర్సనల్ ఏంటంటే రికవరబుల్ ఎన్ని, అన్రికవరబుల్ ఎన్ని ఇలాంటివన్నీ చూపిస్తాయి. పక్కన హిస్టరీ అని ఉంది కదా, ఈ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి పర్సనల్ అంటే మీ పర్సనల్గా ఎన్ని రికవరీ చేసుకున్నారు అని ఉంటుంది. కింద ఇంకోటి రెఫరల్ అని ఉంది కదా, ఆ రెఫరల్ ఏంటంటే మీరు ప్రీవియస్గా రెఫర్ చేసినప్పుడు వాళ్ళ 0 అయితే మీకు ఆ రెఫర్ నుంచి పోతాయి కదా, అవి కూడా బ్యాక్ వస్తాయి. అవి ఇక్కడ హిస్టరీలో కూడా కనిపిస్తాయి. సో ఇవి సెట్టింగ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఈ రికవరీ కోసం మనం ఎన్నిసార్లు మైన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో అక్కడ బుక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఎలా వర్క్ అవుతుంది, మన కాయిన్స్ బర్న్ అయిని మళ్ళీ మనం ఎలా రికవరీ చేసుకోవాలి అనేది క్లియర్గా ఇక్కడ అయితే మనకి చూపించారు. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఒక సైకిల్ అంటే 2 days ఇన్యాక్టివ్గా ఉంటే ఒక సైకిల్ బర్న్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు 14 days ఇన్యాక్టివ్గా ఉంటే మీ టోటల్ కాయిన్స్ అన్నీ 0 అయిపోతాయి, అవి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఆ 0 అయిన కాయిన్స్ని మీరు మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రికవరీ మైల్ స్టోన్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే మీరు 4 మైనింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తే మీకు ఒక సైకిల్ రికవరీ అయ్యిద్ది. అంటే మీరు డైలీ 6 times మనకి మైనింగ్ వస్తుంది. దాంట్లో మీరు 4 times కంటిన్యూగా మీరు మైన్ చేయాలి 4 సెషన్స్ని, అప్పుడు మీకు ఒక సైకిల్ రికవరీ అవుతుంది. అలాగే మీరు 8 మైనింగ్ స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తే 2 cycles అనేది రికవరీ అవుతాయి. ఇలా 12 మైనింగ్ స్ట్రీక్స్ 16, 20, 24, 28, 32 ఇట్లా 36, 40 మైన్ స్ట్రీక్స్ దాకా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 6 days కంటిన్యూగా 6 డేకి 6 times వస్తాయి కదా, అలా 6 times 6 days కంటిన్యూగా మీరు మైన్ చేస్తే మీకు ఎంతైతే బర్న్ అయిపోయినాయో బర్న్ అయిన కాయిన్స్ 99% మీకు మొత్తం రిటర్న్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు మైనింగ్ స్ట్రీక్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 4 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక సైకిల్ రిటర్న్ వస్తాయి. అది ఇక్కడ మీరు మైన్ చేసుకోవచ్చు. మైన్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా మీకు టోటల్లోకి వచ్చి యాడ్ అయిపోతాయి. అలాగే మీరు స్ట్రీక్ మెయింటైన్ చేస్తేనే మీకు రిటర్న్ వస్తాయి, లేదంటే మీకు రిటర్న్ అయితే రాదు. మళ్ళీ మీరు స్ట్రీక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. నెక్స్ట్ కమింగ్ డేస్లో వెరిఫైడ్ ITLG మనకి రాబోతుంది. ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని అలాగే మీరు పీరియారిటీ ఉంటారు. అలాగే మీ దగ్గర ఉన్న HCS ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు వెరిఫైడ్ అయితే ITLG అవుతాయి. ఆ రేషియోస్ ఇంకా మనకి రాలేదు. వన్స్ ఆ రేషియోస్ గురించి వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే మనకి వెరిఫైడ్ ITLG, యూజ్డ్, అన్యూజ్డ్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోకి సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.